ఒకటవ అధ్యాయం 11వ శ్లోకం. అయనేషు చ సర్వేషు యథాభంగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. అర్థములు. చ కావున, సర్వేషు అన్ని వ్యూహద్వారములయందు, యథాభాగం మీ స్థానములందు, అవస్థితాః నిలిచియున్నవారై, భవతః మీరు, సర్వే అందరును, హి నిస్సందేహముగా, భీష్మ పితామహుని అభిరక్షంతు అన్ని వైపుల నుండి రక్షరుగాక. తాత్పర్యము. కనుక మీరందరూ మీ స్థానములలో సుస్థిరముగా నిలిచి అన్ని వైపుల నుండి నిశ్చయముగా భీష్ముని రక్షించుచు ఉండుడు. 12వ శ్లోకం. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినోద్యశ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. అర్థములు. కురు వృద్ధః కురు వంశము వారిలో వృద్ధుడును, ప్రతాపవాన్ పరాక్రమవంతుడును అయిన పితామహః భీష్మ పితామహుడు, తస్య అతని యొక్క హృదయమునందు, హర్షం సంతోషమును, సంజనయన్ కలిగిచున్న, ఉశ్చైః బిగ్గరంగా, సింహనాదం సింహగర్జమునొర్చి, శంఖం శంఖమును, దద్మౌ మ్రోగించెను. తాత్పర్యము. కురువృద్ధుడును ప్రతాపశాలియును అయిన భీష్మ పితామహుడు అతనిని సంతోషపరచుటకై ఉచ్చస్వరముతో సింహనాదమునర్చి తన శంఖమును పూరించెను.